స్వచ్ఛందంగా వస్తా ఉన్నారా మీరంతా? అవునండి, మా బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ అండి. మేము 3 years నుంచి కష్టపడి చదువుతున్నాం. ఏది నోటిఫికేషన్? రేవంత్ రెడ్డి అన్నకు డిమాక్ ఉందా కొంచెమైనా? మేము చదివి అలసిపోయినాం. రేపు నోటిఫికేషన్, ఈ రోజు నోటిఫికేషన్, రేపు నోటిఫికేషన్, ఈ రోజు నోటిఫికేషన్ అని అంటున్నారు. ఏది నోటిఫికేషన్? నువ్వు ఇచ్చిన గ్యారంటీకి దీనికి ఎలాంటి రెస్పాన్సిబుల్ లేని ప్రభుత్వం. మాకే వేదిక నుంచి, ఇదే గ్రౌండ్ నుంచి ఆ రోజు యూత్ డిక్లరేషన్ పెట్టింది. ఆ రోజు పాల్గొన్నారు. అవును, ఏది ఈ గవర్నమెంట్ చేస్తున్న పని ఏంది? ఆయన ఏడి ఏమంటారు, రాహుల్ గాంధీ ఏడి? మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటైపోయిందా? మేము చదివి విరక్తి ఉడుతుంది మాకు. మా పేరెంట్స్ డబ్బులు పంపించాక మేము ఇప్పటికీ చాలా సఫర్ అవుతున్నామండి. పర్ మంత్ ఒక్క స్టూడెంట్ కి 5000 ఎక్స్పెన్సివ్. అంతగానో మా పేరెంట్స్ ఇవ్వగలుగుతారా? మేము ఏదో ఒక ఉద్యోగం సాధించుకొని మా పేరెంట్స్ ని, అదే విధంగా మా సెల్ఫ్ మాది మేము చూసుకోవాలి కదా. సో మాకు మేము ఏ పని చేయలేం. ఒక జాబ్ చేసుకుంటే మన దగ్గర అంటే ఒక మహిళగా, ఒక అంటే ఆడపిల్లగా మాకు రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అని. మేము కష్టపడి చదివితే నోటిఫికేషన్ లేదండి. ప్రీవియస్ నుంచి చదువుతున్నారండి చాలా మంది. మా ఫ్రెండ్స్ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. తలకాయ లెక్క పెట్టుకుని అన్న ఈ ప్రభుత్వం అసలు నోటిఫికేషన్ సరిగా పోయిన 72 పోస్టులే ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇప్పుడు 19,000 నోటిఫికేషన్ అని 5-6,000 ఎవరికి సరిపోతాయి? ఇవి మాది అంటే బ్యాక్వర్డ్ ఏరియా, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అండి. మేము మా వరకు వచ్చే వరకు ఇప్పుడు 7,000 6,000 నోటిఫికేషన్స్ ఎవరికైనా సరిపోతాయా? 2 లక్షలు 3 లక్షల స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారండి. ఎవరికైనా వస్తాయి? మీరు ఇట్లా ఉద్యోగాల కోసం అడుగుతుంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు, మీరు ఎండ్రిందాకి సచ్చిన, బాయిల పడి సచ్చిన గింతి ఇదే నాది అని చెప్పి మాట్లాడుతూ వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఈ గవర్నమెంట్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక హామీ ఇవ్వడం తప్ప దేనికి పనికి రాదని మాకు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి, నీకు సవాల్ చేస్తున్నాం. యాజ్ అ స్టూడెంట్స్ గా నువ్వు వెంటనే 19,000 నోటిఫికేషన్ ఇస్తావా, లేదంటే నీ సీటుని నువ్వు రాజీనామా చేసుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రోజు 34 రాసి పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ పడిపోతుంది. మేము మా పేరెంట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే ఇప్పటికి సపోర్ట్ ఇస్తారండి. కాకపోతే ఇప్పుడు నుంచి లేదండి. మా పేరెంట్స్ ఇప్పుడు బాధపడుతున్నారండి. ఏది నోటిఫికేషన్స్ ఏవండి? అసలు ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏది లేకుండా పోయిందండి. రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోబిడ్డ, నువ్వు వెంటనే 19,000 నోటిఫికేషన్ ఇస్తావా, లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోతావా? చాయిస్ ఇస్ యువర్స్. ఏం పేరండి? గాయత్రి, ఖమ్మం నుంచి. ఖమ్మం. మీకు యూత్ డిక్లరేషన్ అప్పుడు ఇక్కడి నుంచే ప్రకటించారు, అప్పుడు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు అది ఇస్తలేరు, మాకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, జాబ్లు ఇవ్వలేదని పాల్గొంటాం. ఎట్లా అనిపిస్తుంది? దరిద్రం అనిపిస్తుంది అన్న. అప్పుడు వచ్చినప్పుడు మాకు వచ్చినాయని మా సంతోషంగా వచ్చినాం. ఇప్పుడు రాలేదని ఎంత కష్టపడి వస్తున్నాం తెలుసా అన్న. ఎన్ని క్లాసులు ఒకట్టుకొని ఇప్పటికి 10 సార్లు వచ్చినామన్నా మేము. ఆయన రోడ్ల మీదకి ఎక్కి అడుక్కుంటున్నామన్నా ఆయనని. మేము అడుక్కుంటున్నాం, డిమాండ్ చేస్తలేం. ఇన్ని ఉన్నాయని చెప్పినారు కదండి, ఇప్పుడు ఇవ్వండి, మాకు కావాలండి, మా ఏజ్ పెరుగుతుంది, మాకు ఇంట్లో సపోర్ట్ చేస్తలేరు, ఇంకా ఎన్ని రోజులన్నీ ఓపిక పడతారండి, ఇవ్వండి అని అడుక్కుంటున్నామన్నా. అప్పుడు ఇచ్చినందుకు సంతోషంగా వచ్చామండి. ఇంతగానో జాబ్లు అడుగుతుంటే ఆయనేమో ఎండిరిందాకి సావురి, బాయిలదునికి సావురి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. మేము చచ్చిపోతే ఆయనకి ఏమొస్తుందన్న? ఓట్లేసి గెలిపించింది మేమే, ఆయన గెలిచాలని పోరాటం చేసింది మేమే, మా ఇంట్లో వేసి చెప్పింది మేమే. అమ్మా మా బతుకులు మారుతాయి, మేము మారుతాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, వెయ్యండి అమ్మా అని భంగపడి ఓట్లు వేపించామన్న. ఆయనకి గెలిపించిన తర్వాత మాకు ఇచ్చేది ఏందన్నా? చనిపోమన్నా. ఆయనకి వేయించింది ఎందుకన్నా మమ్మల్ని చంపితే ఏమొస్తుందన్న? ఆయనకి చనిపోతాం. ఓట్లేసి గెలిపిస్తాం కదా, చనిపోతాం. రాజీనామా చేస్తారంటనా అన్న? ఆయన రాజీనామా చేస్తే చెప్పండి మేము చనిపోతాం. రాజీనామా చేసేటట్టుండే చెప్పండి మేము చనిపోతాం. ఇంతకంటే మేము పోరాటం చేయలేమన్నా. ఇప్పటికి ఎన్ని చేసాము మాకు తెలుసు, మేము ఎంత కష్టపడినా మాకు తెలుసు. రోడ్లు ఎక్కినాం, అందరిని అడిగినాం, కాళ్ళు పెట్టుకున్నాం, పోలీసులు కొట్టిన రోజులు, ఆయన పోలీస్ యాక్సిడెంట్లుగా ఉండి పోలీసులతో మాటలు విన్నామన్నా మేము ఆయన వల్ల. ఇంకా ఇంతకంటే దిగజారాలన్నా చెప్పండి మీరే.
అది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు, ప్రధానంగా నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, తలలు లెక్క పెట్టుండ్రి, ఒక్క తల తక్కువైనా నా తల నరుక్కుంటా అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చినాడంట 76. కేసీఆర్ గారు ఏమి ఇచ్చినారంట? ఆయన 75,000 ఇస్తే కేసీఆర్ గారు ఏమి ఇచ్చినారు? కేసీఆర్ గారు ఇచ్చిన జాబ్స్ ని ఆయన వచ్చి వాళ్ళకి జాబ్ లకి అపాయింట్మెంట్ ఇచ్చినాడన్నా, అంతే. ఆయన 75,000 ఎవ్వరికి ఇవ్వలే. మేము 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదన్నా. 75,000 ఇస్తే ఈ పాటికి మేము ఏదో ఒక జాబ్ లో యూనిఫామ్ వేసుకుంటున్నట్టెళ్ళాం కదా. యూనిఫామ్ లేదంటే అర్థమైందన్నా వాళ్ళు ఏం చేయలేదని మాకు అర్థం. మేము చదువుతున్నాం కదన్నా, మాకు అర్థం కాదా? ఇప్పుడు 5,000 వచ్చినట్టు మాకు ఎట్లా తెలుసు అన్న? 70,000 వచ్చినట్టు తెలుస్తాయి కదా. ఇస్తే ఏడా తలకాయ నేను చూపించమన్నాను అన్న. ఆయన ఇచ్చినాడంట నోటిఫికేషన్. ఏ ఇయర్ లో నోటిఫికేషన్ ఇచ్చినాడంట ఆయన. ఇప్పుడు ఎస్ఐపిసి కూడా రిలీజ్ చేసిన నోటిఫికేషన్, మరి ఎందుకు తొందరపడుతున్నారు నిరుద్యోగులు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. 5,000 అన్న, ఎంత మంది ఉన్నారు తెలుసా అన్న ఎస్ఐపిసి ప్రిపరేటర్లు. ఒక్క షైన్ ఇండియా చూసుకోండి అన్న, మా షైన్ ఇండియా ఆడు మొత్తం ఎస్ఐపిసికే ఇస్తారు కోచింగ్. 600 మెంబర్స్ ఉంటామన్నా మేము బ్యాచ్ కి. ఒక్క దాంట్లో ఇక దిల్సుఖ్ నగర్ లో ఒక 50 ఇన్స్టిట్యూట్ ఉంటాయన్న. ఎంత కాదన్న, అశోక్ నగర్ ఉంది కదన్న పెద్దగా, అమీర్పేట్, ఇట్లా మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయన్న. అక్కడ ఎంత మంది క్యాండిడేట్స్ ఉంటారన్న. ఒక దిల్సుఖ్ నగర్ లోనే ఎంత లేదా కోచింగ్ తీసుకుని 1,00,000 మంది ఉంటారన్న. 5,000 ఉద్యోగాలకి 1,00,000 మంది పోరాడితే ఏడికెళ్ళి వస్తాయన్న. దాంట్లో కేటగిరీలు పోవాలి, ఓపెన్ కేటగిరీ ఉమెన్స్ పోవాలి, ఎన్ని పోతాయన్న. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అంటే అదంటే ఇదంటే అనేసి మాకు ఏజ్ పెరుగుతుంది కానీ జాబ్ లేడికెళ్ళి వస్తాయన్న. మరి ఇంకా ఎంతకంటే కష్టపడాలన్నా ఆయన అట్లా మాట్లాడుతుంటే ఇంకా ఏం చేస్తామన్నా మేము అట్లా చేస్తే. ఇప్పుడు ఆ రోజు కాలుకు బల్పం కట్టుకొని, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు చెప్పినావు మా అమ్మోళ్ళని బతిలాడినావు, మా అమ్మమ్మోళ్ళని బతిలాడినావు, అందరిని అవ్వ తాతలను అందరు బతిలాడి కాలు మొక్కి వేయించినావు అని చెప్తున్నారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంది? ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలల్లో ఒక సంవత్సరం ఎలక్షన్కే పోతుంది. ఇంకా 1 సంవత్సరం వల్ల ఇచ్చే అవకాశం ఉన్నదా నోటిఫికేషన్? ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాదాపు సంవత్సరం వరకు, ఇప్పుడు ఎస్ఐపిసి ఇస్తే ఆ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ సంవత్సరం గడిచిపోతుంది. పోస్టింగ్ వచ్చేసరికి అవుతుందా నిజంగా కాంగ్రెస్ తోటి? ఏడైతుందన్న. మాకు ప్రిలిమ్స్ కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months కి ప్రిలిమ్స్ ఉంటాయన్న. ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 months కి ఈవెంట్స్ ఉంటాయన్న. ఈవెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ తర్వాత మాకు ఫిజికల్ అంట అదంటే ఇదంటే మళ్ళీ ఒక 2 months అన్న. ఈ 1 year గ్యాప్ లా ఇవే సరిపోతాయి. మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తాడు? మాకు ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తాడన్న? మా తర్వాత ఉండేటోళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? మేము ఇంకా గవర్నమెంట్ కోసం ఎంత రోజులని చూస్తామన్నా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అంటే ఏంది? వేయమన్నా వేయం. కాంగ్రెస్ అయితే అసలే వేయమన్నా. ఇప్పటికే ఏసీ అన్నీ అయిపోయినాయి, చూసినాం. మా కన్నీళ్ళు తప్ప ఏం లేదు. ఇట్లా రోడ్ల మీద అయిపోతున్నారు ఆడపిల్లలని కూడా చూడకోకుండా. ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా నిరాశలు వదిలేసినారు, ఇంటికి రమ్మంటున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయినారన్న అమ్మాయిలు. సొసైటీ అంటే చూసినారు కదా, ఇంటికి వెళ్ళిపోయినారన్న. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నెళ్ళు 5,000 ఉన్నా 5,000 మీ కాడికి వెళ్ళి వస్తాయి. ఎంత కాంపిటీషన్ ఉంది తెలుసా? వాడు ఇవ్వడు, రండి వచ్చేయండి అంటున్నారన్న మా ఇంట్లో. మా మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారన్న. వాళ్ళకు కూడా నమ్మకం పోయిందన్న. 5,000 వస్తే ఎవరికి ఉంటుందన్న నమ్మకం? సొసైటీని ఫేస్ చేసి మమ్మల్ని పంపించడమే గొప్ప, మాకు ఇన్వెస్ట్ చేయడమే గొప్ప. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంది? ఏం లేదన్న, 1 year లో ఒక జాబ్ కొట్టాలి. ఈయన జాబ్స్ ఇస్తాను ఇట్లా పోరాటం చేస్తున్నాం. ఇట్లా జాబ్స్ ఇకపోతే ఇంకా ఏముందన్న ఆడపిల్లలుగా ఇంకా మేము మా ఇంట్లో చెప్పుకోలేము. వాళ్ళు మా మీద ఇన్వెస్ట్ చేయలేరు. మా తర్వాత మా తమ్ముళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చదివేయాలి. మా మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుందన్న? ఈ 1 year లోపే ఏం చేస్తాం? మేము సెట్ కావాలన్నా. అందుకని ఈయన కోసం ఇట్లా యుద్ధాలు చేస్తున్నాం, రోడ్ ఎక్కినామన్నా. ఈయన పంగబడుతున్నామన్నా, మేము అడుక్కుంటున్నా పర్వాలే, మాకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, అంతే. ఏం పేర్రా? వనిత, సిద్దిపేట నుంచి వచ్చాము సార్. మేము ప్రిపరేషన్కి వచ్చినాము. మేము ప్రిపరేషన్కి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు నోటిఫికేషన్ ఇయ్యలేక ఇప్పుడేమో 5,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు రేవంత్ అన్న. ఇది మాకు న్యాయం కాదు సార్. ఇలా మేము 5,000 అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగులు మాక్సిమం 2 years నుంచి 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మందిలో 5,000 నోటిఫికేషన్ ఇస్తే మాకు ఏ మనిషికి మాకు న్యాయం చేస్తారు? న్యాయం ఎవరికి చేస్తారు? అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏది జాబ్ క్యాలెండర్? మాకు 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏవి 60,000 ఉద్యోగాలు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 14,000 పోలీస్ నోటిఫికేషన్ ఇప్పుడేమో భర్తీ చేసి మేము ఇచ్చినామంటే యాక్సెప్ట్ చేయం సార్. మాకు 5,000 ఎవరికి సరిపోవు. మేము ఇంటికాడ నుంచి కష్టపడి పేరెంట్స్ ని అడిగి డబ్బులు ఆయన ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. 2 సంవత్సరాల నుంచి మాకు దగ్గరగా ఇన్స్టిట్యూట్ ఫీజు, స్టడీ హాల్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెయింటెనెన్స్, ఒక ఆడపిల్లగా కష్టపడి వస్తుంటే మాకు నోటిఫికేషన్ 5,000 ఇస్తే ఎవరికి సరిపోతాయి సార్? ఇది పద్ధతి ఏం కాదు కదా. మేము కష్టపడి పేరెంట్స్ ని ఎదిరించి వస్తున్నామంటే ఒక జాబ్ కొట్టాలి, ఒక ఫ్యామిలీని పోషించాలనే కదా వచ్చేది. మరి ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు, మరి రేవంత్ రెడ్డి ఏమో మిమ్మల్ని అల్లదునికి చచ్చిపోరు, ఏంటి చచ్చిపోరు అంటున్నారు. అదే సార్, అట్లా అనడం కూడా ఒక బాధాకరమైన విషయమే. ఆ రోజు కూడా మేము అందరం రణబీరిలో దిగినాము ఇందిరా పార్క్ లో. కానీ ఇది
ఇలా అంటారని అనుకోలేదు. ఎవరికైనా యూత్ కి సపోర్ట్ చేస్తాడు అనుకునే వేస్తాం ఎవరైనా. ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరైనా ఓటేసేది గెలవాలి మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, మేము బతకాలి, మా బతుకులు మారాలనే కదా మేము చేసేది. ఇలా చేస్తారని ఎవరికి తెలియదు కదా సార్. ఇప్పుడు ఏమనిపిస్తా ఉంది, ఇప్పుడు గతంలో ఇదే స్టేజ్ నుంచి ఇదే వేదిక మీద ఇక్కడ ఇదే గ్రౌండ్ లో మీరు కూర్చున్నారు, యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇదే వేదిక నుంచి మాట ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు అప్పుడు వచ్చిన వాళ్ళే మళ్ళీ ఈ వేదిక మీదకి వచ్చి జాబులు ఇవ్వలేదు అని అడగాల్సి వస్తుంది. ఎక్స్పెక్ట్ చేసారా ఇది ఇట్లా జరుగుతుంది? అలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము ఏమనుకున్నామంటే 19,000 పోస్టులు అని చెప్పి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మాకు కనిపిస్తలేవు సార్. అసలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. ఆ డిఎస్సి కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇప్పుడు రిలీజ్ అయింది. అది ఇప్పుడు నోటిఫికేషన్ మాకు క్లోజ్ చేశారు. మళ్ళీ పోలీస్ కూడా మొన్న 24 నోటిఫికేషన్ మొన్న క్లోజ్ చేశారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి పోలీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు సార్. ఫస్ట్ టైం పోలీస్ నోటిఫికేషన్ కి మాకు 5,000 ఇస్తే 15 లక్షల మందికి ఏ విధంగా న్యాయం చేస్తారు సార్? మా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా రేవంత్ అన్న. మేము అదే అనుకుంటున్నాం. మాకు నోటిఫికేషన్ 19,000 ఇస్తే మాది మేము చదువుకుంటాం, మా లైఫ్ ని మేము బాగుపరుచుకుంటాం. మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చాం సార్. మా పేరెంట్స్ ఫార్మర్స్. మేము అక్కడి నుంచి వచ్చి మేము ఇంత ఏజ్ పెరిగిపోతుంది, మ్యారేజ్ కాలేదని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఇంటి పక్కన వాళ్ళు తిడతారు, వీళ్ళు ఇంకా పెళ్లి చేయలేదంటారు. మా పేరెంట్స్ ఎంతకని ఇబ్బంది పడతారు సార్. ఒక పూర్ అమ్మాయిని ఇక్కడ వరకు వచ్చి ఈ ఏజ్ వరకు చదువుతుందంటే ఎవరైనా, నేను కూడా ఇప్పుడు వరకు గవర్నమెంట్ లోనే చదివిన సార్, రెసిడెన్షియల్ లో నా స్టడీ పూర్తయింది. నాలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఎంతో మంది కష్టంతో ప్రిపరేషన్ కి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ప్రతి హాస్టల్ ఫీజు 5,000 6,000 ఆయన అయితే కట్టట్లేదు కదా. ఎవరివైనా మీరు మరి ఇంతగానం బాధతోటి బయటకు వచ్చి ధర్నాలు నిరసనలు తెలుపుతుంటే ఇట్లాంటి మీటింగ్ లకు వస్తుంటే మిమ్మల్ని అందరినీ ఏదో పార్టీ అది ఇది పైసలు ఇస్తే వస్తురు ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయన ఏ విధంగానైనా ఆయన ఈ 19,000 నోటిఫికేషన్ ఇస్తారా, కుర్చీ దిగుతారా అనేది పాయింట్ సార్. ఇప్పుడు మా యువత వల్లనే ఆయన వచ్చిండు. ఇప్పుడు ఈ యువత వల్లనే దిగిపోతాడా లేదంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడా అనేది మేము క్లారిటీ సిద్ధంగా ఉన్నారా? అందరు సిద్ధంగానే ఉన్నాం సార్. దింపడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము ఈ పార్టీని ఈ సంగ్రామాన్ని ఏర్పాటు చేసినాము. వచ్చారు సార్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా మేమెందుకు కోరుకోవాలి ఒక ప్రభుత్వం రద్దు చేయాలని? మాకైతే ఉండదు కదా. నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రిపరేషన్ అవుతున్నామని చెప్పేసి ఉంటది. అలాంటిది మేము ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎట్లుంటది సార్? అయితే గతంలో మీరు కాలుకు బల్పం కట్టుకుని ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ అవ్వ అయ్యలకు అమ్మ నాయనలకు అందరికీ కాళ్ళు మోకి వేపించారు ఓట్లు కాంగ్రెస్ ని గెలిపించాలి, ఉద్యోగాలు వస్తాయని. ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది. నేను మళ్ళీ దించే ప్రయత్నం చేస్తారా? అవును, డెఫినెట్లీ చేస్తాం. ఎందుకు చేయం? మా పేరెంట్స్ కి అంటే మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయండి. మేమందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసినాం. ఇప్పుడు మాకే అనిపిస్తుంది, అయ్యో ఈ గవర్నమెంట్ తెచ్చి వేస్ట్ అండి, నోటిఫికేషన్స్ ఇయ్యారు, హామీలు ఏం పూర్తి చేయరు. ఏమైనా అంటే ఇప్పుడు పురుగుల మందు తాగి చచ్చిపోండి అని డైరెక్టర్ చెప్తున్నారు. ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయండి మా మీద? ఆయన మా వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిందండి చెప్పాలంటే. మీరు అందరూ ఏదో పార్టీలో కాడ పైసలు తీసుకొని వస్తున్నారట. ఎవరు చెప్పిండు? రేవంత్ రెడ్డి అంటున్నారు. అదంతా వట్టి మాటలండి. గెలిచిన తర్వాత 100 చెప్తాడండి ఆయన. నమ్ముతారా? 30 లక్షల మంది నిరుద్యోగులే, ఇంకెవరు కాదు. అలాంటి నిరుద్యోగులకు నువ్వు హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, 5 లక్షలతో జాబ్ కార్డు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. విపరీతమైన హామీలు ఇచ్చి ఇలా గద్దెనకి గాడిదిన కొడుకులు ఇలా కనీసం 5,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి దాపరించింది. ఇవాళ అన్న 100కు 10,000% కదా. వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అన్నారు. కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే ఇలా శబర సంఖ్యారంగా పూరించబోతా ఉన్నారు. 100 రోజులు కాదా, 200 అయింది, 200 300 అయినది. ఇవాళ 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 30 నెలలు దాటొచ్చింది. కాబట్టి వీళ్ళను గద్దెనెక్కాలి, ఈ గాడిదిన కొడుకులు మెడలు వంచాలని అంటే కేటీఆర్ గారు ఇవాళ సమర శంకారం వీళ్ళు ఎక్కడి నుంచి పూరించిలో అక్కడి నుంచి మా యొక్క సమర శంకారం స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విఘ్నులు, పోరాటవంతులు. ఇవాళ ప్రతి ఒక్కరూ నరాన
పోరాడేటోళ్ళు. అలాంటి వాళ్ళను మనం మోసం చేయలేము, వాళ్ళని ఏం చేయలేమని చెప్పేసి వీళ్ళని చూస్తే ఎవడు ఓట్లేయడు. అందుకోసం ఢిల్లీ నుంచి ఖర్గేని పట్టుకొచ్చిళ్ళు, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిళ్ళు, రాహుల్ గాంధీని పట్టుకొచ్చిళ్ళు, ఇక్కడ కూర్చోబెట్టి మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి రిలీజ్ చేసిళ్ళు. కానీ ఆ యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అందుకోసమే ఇక్కడి నుంచే నినదించాలి, పోరాడాలి, మనం అడగాలి అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఒక సభ పెట్టిర్రు. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇలా మనం పోదాం ఇక్కడికి చిక్కడపల్లి లైబ్రరీ ఏరియాలో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఏరియాలో హాస్టళ్లకు తాళం వేస్తా ఉన్నారు. నువ్వు హాస్టళ్లకు తాళం వేయొచ్చు రేవంత్ రెడ్డి, కానీ యొక్క మా గుండెల్ని కానీ మా ప్రశ్నించే తత్వాన్ని కానీ నువ్వు వేయలేవు. నా కొడుకు అయ్యాల నీ రోజు కావచ్చు, రేపటిదిన మా రోజు వస్తుంది. నువ్వు రేపటిదిన ఓట్లకు వస్తావు కదా, అప్పుడు నీ మీద ఈ తాళాలు వేసిన చేతులే ఇలా రేపటి రోజున నీ మీద రాళ్ళేస్తాయని చెప్పేసి మేము అంటా ఉన్నాము. ఎందుకనంటే మా యొక్క రగిలి మాట్లాడుతున్నామన్నా, ఎందుకనంటే ఇవాళ గద్దెనెక్కిన గాడిద కొడుకులు మా యొక్క భిక్ష వల్ల 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది, బకాయిలు ఉన్నాయి, కనీసం ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేసే దాఖలాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడన్నా, ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. బల్మూరు వెంకట్ గారికి ఉద్యోగం వచ్చింది, అద్దంకి దయాకర్ గారికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వచ్చింది, మన రియాజ్ గారికి వచ్చింది. మరి మాకెక్కడ పోయింది? ఇలా నీకోసం పదయాత్ర చేసిరు కదా, నీకోసం పాదయాత్ర చేసిరు కదా, మీ ప్రభుత్వం రావడం కోసం వీళ్ళు ఊరు వాడవాడ గడప గడప తిరిగిరు కదా, వీళ్ళ కోసం మాట్లాడే తోడు లేడు ఇవాళ. అందుకోసమే ఇవాళ మాట్లాడడానికి నేనున్న మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మేము ముందుకు నడుస్తాము, మీరు మా వెనుక ఉండండి. ఈనా కొడుకులను మనము ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుదాము, ప్రజాస్వామ్యానికి లోబడే ఇవాళ మనం ప్రశ్నించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మెడలు వంచి మరి సాధించుకుందామని చెప్పేసి ఇవాళ సమర సంకారం పూరించబోతున్నారు. రేపటి పరిణామాలు చూడన్నాను. అదే ఇప్పుడు అసలు మీకే అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే, నిరుద్యోగుల హక్కులు అని చెప్పి వాళ్ళ తరఫున మాట్లాడే అర్హత లేదు బీఆర్ఎస్ కి. ఎందుకంటే గతంలో పూర్తి స్థాయిలో వాళ్ళని మోసం చేసి నిండా ముంచిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. దీనికి ఏం చెప్తారు మీరు? అన్న, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇవ్వలే, కానీ కేసీఆర్ గారు 1,69,000 ఉద్యోగాలు రిలీజ్ చేసిండు, వేసిండు కూడా. కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యోగాలు, కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇలా ప్రశంస పత్రాలు ఇచ్చి వీళ్ళు ఇలా మేము ఇచ్చిన గప్పాలు కొడుతున్నారు. ఏ రాష్ట్రంలోకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఈనా కొడుకులు మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టు బీజేపీని అడగారు, కాంగ్రెస్ లో అడగారు. ఏంది ఇక్కడ కథ? ఇదెక్కడి కదా? ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. అందులో బాగానే నీళ్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, నిధులు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అదేవిధంగా నియామకాలు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్. ఇవాళ 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులేండి, దిగుమతులేండి తెలుసా? ఇలాకు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఎన్ని ఉండే అన్న? అప్పుడు 200 ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,200 గురుకులాలు చేసిండన్న. అప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండే అన్న? 5 అంటే 5, పట్టుమని 5 లేవు. అదే మెడికల్ కాలేజ్ 33 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేసిండు కేసీఆర్. డిగ్రీ కాలేజ్ ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 30 డిగ్రీ కాలేజ్ కేసీఆర్ గారు సృష్టించారన్న. దాదాపుగా 200-300 ఇంటర్మీడియట్ కాలేజీలను సృష్టించండి అన్న. అదే నర్సింగ్ కాలేజీలు. అదేవిధంగా దేశంలో కూడా ఎక్కడ కూడా ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజ్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది మా యొక్క ఇక్కడ ఉన్న సంగారెడ్డిలో గిరిజన లా కాలేజ్ తీసుకొచ్చిన గనుడు కేసీఆర్. విద్యారంగానికి ఎవడా నిర్లక్ష్యం చేసింది? విద్యారంగానికి ఎవరు నిర్లక్ష్యం చేసింది? ఈ గాడిద కొడుకులు ఒక పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప ఏదైనా పని చేస్తురా? వీళ్ళు ఏదైనా పని చేస్తురా? నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ ఉద్యోగాలు అడిగే క్రమంలో నిరుద్యోగుల మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎండ్రిని తాగి చచ్చిపోతారా, బాయిల దునికి చచ్చిపోతారా, ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తా ఉన్నారు? ఒక బజార్ రౌడీ, ఒక డ్రగ్స్ తీసుకునేటోడు, కొకైన్ తీసుకునేటోడు, గంజాయి తీసుకునేటోడు ఎట్లా మాట్లాడతాడో ఇలా రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే స్వయాన తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థులను తిడతాడు, అడ్డాముద్ద కూలీలను మాట్లాడిండు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు బీర్లు, బిర్యానీ తిని ఇలా ఉద్యమాలు చేసిండని మాట్లాడతాడు. అదేవిధంగా ఇలా పేడ ఆర్టిస్టులను మాట్లాడిండు వాడు. ఇవాళ మొన్నటికి మొన్న ఎండ్రిని దాగి చచ్చిపోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా కొడుక నీ యొక్క మనవడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవట్లేడు, నీ బిడ్డలు ఇక్కడ చదవట్లేడు, అందుకోసం మాట్లాడుతున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. కొడక ఉరికిచ్చి కొడతారు నిన్ను. ఎందుకనంటే ఇక్కడనే పోరాటాల గడ్డ. ఇది మరో నేపాల్ కాకుండా చూసుకో, మరో బంగ్లాదేశ్ కాకుండా చూసుకో, నేను మణిపూర్ కాకుండా చూసుకో, నేను మరో శ్రీలంక కాకుండా చూసుకో. అక్కడనే
జంజీ లాంటి ఉద్యమాలు వచ్చి ఒక్కొక్కరు అండర్ వైర్ల మీద ఉరికిచ్చిళ్ళు యువకులు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు కొత్త కాదు. నిన్ను కూడా తరిమితే నాకు ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధాని పక్క దేశం పారిపోయినట్టు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పెట్టి నీ యొక్క చంద్రబాబు అడ్డాలో దాక్కునేటట్టు చేస్తాం మేము. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ నాయకులను కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిరు. ఈ మీటింగ్ కు పర్మిషన్ కూడా నిన్న సాయంత్రం దాకా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపుతా ఉన్నారు. దీని ఎట్లా చూడొచ్చు? అన్న, తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారన్నా, వాడేమో రాహుల్ గాంధీ గాడేమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. ఇక్కడ ఉన్న ఈ దున్నపోతులు అడ్డగాడిదలు ఈ రాజ్యాంగాన్ని కూని చేస్తారు. ఏం ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలిపొద్దా, సభలు పెట్టుకోవద్దా? నీకు ఇచ్చినటువంటి కోర్టు అనుమతుల ప్రకారమే కదా ఇక్కడ సభ జరుపుతా ఉన్నది. నీకు ఎందుకు కొరుకుతా ఉంది? కింద మీద ఎందుకు కొరుకుతున్నాయి? నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కొరుకుతా ఉన్నాయి? తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేసుకుంటావు కావచ్చు. ఇవాళ నీకోసం పోలీసులు ఉన్నారు, నువ్వు హోంమంత్రి ఉన్నావు, అయితే మాత్రం నువ్వు అరెస్ట్ చేయొచ్చు. కానీ రేపటి రోజున ఇవాళ చూడండి, మీరు ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేటీఆర్ గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దాదాపుగా 30 నుంచి 40 వేల మంది నిరుద్యోగులు రాబోతున్నారు. మేము మీతో ఉన్నాం, మా కోసం మీరు నిలబడండి, మీకోసం మేము నిలబడతామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడానికి వస్తా ఉన్నారు. సూటిగా ఇక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగుల పక్షాన? కానీ నిరుద్యోగులు ఏం మాట్లాడబోతా ఉన్నారు ఇక్కడ? అన్న, ఒకటన్నా, మేము ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వాలి, అదే విధంగా మిగతా ఏదైతే ఉన్నాయో నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు మా యొక్క పోరాటం సాగుతుంది. నిరుద్యోగులారా, మీ అంటే మేముంటాము, మీకోసం మేముంటాము. పోరాటాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. మీకోసం నిలబడతాము. రాక్షసుడు లాంటి రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు మనం పోరాడదాం. ఇట్లా చూస్తా ఉన్నారండి. ఇప్పుడు నిరుద్యోగులు ఏదైతే గతంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు హాజరైనటువంటి స్టేడియంలోనే మళ్ళీ అదే సీట్లలో కూర్చొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెడతా ఉన్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు పాల్గొంటా ఉన్నారు. ఏమనిపిస్తుంది? నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి వస్తుందని ఊహించారా మీరు ఎప్పుడన్నా? వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళను పొట్టోని నమ్మి వాళ్ళు బాపు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనను వదిలిపెట్టి పొట్టోనికి వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు మళ్ళా మా బీఆర్ఎస్ దగ్గరికి వచ్చిండ్రు. కానీ ఖచ్చితంగా మేము భరోసా ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు, మా ప్రజలే కాబట్టి మా కేటీఆర్ అన్న వాళ్ళని హక్కున చేర్చుకొని మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తా అన్న హామీలు ఇచ్చేటివన్నీ. అప్పుడు మనకు 2014లో కరువు కాటకాలలో ఉన్నప్పుడు ఈ ప్రబుద్ధులు మూర్ఖులు కాంగ్రెస్ మనకు తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చూసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి మేము వీలునాగా ప్రతి ఒక్కటి ఇచ్చింది ఫోటోలు దించుకుంటా స్టేడియాలలో పెట్టుకోలేదు. మన చూడు, ఒక రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టి మళ్ళొక సభ పెట్టి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీని అయ్య సొమ్ము కాదు, వీని అబ్బ సొమ్ము కాదు, ప్రతిదీ స్టేడియంలలో మేము ఇస్తున్నాము. డిసెంబర్ 9న అని చెప్పేసి 5 నుంచి 6 వేల ఉద్యోగాలు ఈ 3 ఏళ్లలో ఇచ్చిండు పొట్టోడు. వాడు ఏం చెప్పిండు? 1 ఇయర్కు ఒకసారి 2 లక్షలు ఇస్తాడు. ఈ 3 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు యూత్ అనేది అంటారు కదా, యువకులు నిరుద్యోగులు మోసపోయినరని తెలుసుకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు అడిగితే అరెస్టులు చేస్తున్నాడు, ఉద్యోగాలు అడిగితే ఎండరింగ్ దాకా తావమని చెప్తున్నాడు. అంటే ఒక సైకో అన్నమాట. మొన్న ఒక రాజ్ కుమార్ అనేటోడు సైకోగాడు ఎట్లయితే 6 మందిని చంపిండు, అట్లాంటి మూర్ఖుడు ఈ రోజు వీడు అంటారు సైకోనే. వీడు సైకో కాబట్టే ఈ రోజు నిరుద్యోగులను 30 నుంచి 40 లక్షల మందిని ఎండరింగ్ దాగి చచ్చిపోమని చెప్తున్నారు. ఆదుకుందామండి నిరుద్యోగుల తరఫున మీటింగ్ పెడుతున్నారా? తప్పకుండా. మా హక్కున వచ్చినప్పుడు మాది జనతా గ్యారేజ్ అని చెప్పినాం, తెలంగాణ భవన్. మేము హైదరాబాద్ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి స్టే ఇప్పించినాం. అర్థమైందమ్మా? లగచర్య. మా గురుకులాలలో పిల్లలు చనిపోతే వాళ్ళకి మేము సపోర్ట్ ఇచ్చినాం. ప్రతి దానికి మేము సపోర్ట్ ఇచ్చే బొయ్యారెస్ మేము ఉన్నామని చెప్పేసి తెలంగాణ ఉద్యమాల నుంచి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ మీద ఉన్నాం. కాబట్టి ఈ పొట్టంలాగా దొంగ హామీలు చెప్పేసి చేతులు ఎత్తేసిన వాళ్ళం కాదు. 3 ఏళ్లలో కన్నమ్మ కష్టాలు పెట్టిండు ప్రతి ఒక్కరిని, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగులు కూడా మా దగ్గరకు వచ్చారు. కాబట్టి కేటీఆర్ అన్న యువ సంగ్రామ మీటింగ్ పెట్టి 30 నుంచి 40 లక్షల మందికి ఈ రోజు స్టేజ్ మీద తన హామీ ఏమిస్తాడు? తెలంగాణ మళ్ళా వీని పొట్టోని మాత్రము వీళ్ళు నిరుద్యోగులు ఇదే వీడు పొట్టోడు అంటారు కదమ్మా, పాములు తేళ్లు ఎట్లయితే పట్టుకొని తిరుగుతారు, ఈ రోజు 30 నుంచి 40 లక్షల మంది ఎంట్రింగ్ బాటలు పట్టుకొని తిరుగుతారు. ఈ పొట్టోనిది అయిపోయాడానికి. ఎందుకంటే నాయకులని కొంతమంది ఇప్పటికీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. పర్మిషన్ ఇచ్చినట్టే పర్మిషన్ కూడా ఇయ్యలేదు ఈ సభకు, కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు మీరు.
మళ్ళీ వచ్చినటువంటి పర్మిషన్కి వీళ్ళందరూ హాజరు కాబోతా ఉంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అంటే తెలంగాణలో న్యాయం అనేది లేదు, కోర్టును గౌరవించేది లేదు. ఈ పొట్టోనికి రాజ్యాంగం పట్టుకొని ఆ పొట్టోడు తిరుగుతాడు. వాడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని బొందబెట్టేసిండు ఈ పొట్టోడు. కాబట్టి నిన్న కోర్టు ఇచ్చిన తర్వాత కూడా వీడు అరెస్టులు చేస్తుండంటే ఈ రోజు పోలీస్ వ్యవస్థ అనేది లేదు. పొట్టోడు హోమ్ మినిస్టర్ వాడే, విద్యాశాఖ మంత్రి వాడే, తెలంగాణలో విద్యను బొందబెట్టేసిండు. నిరుద్యోగుల పోలీస్ వ్యవస్థ అయితే ఎక్కడ చూడ అక్కడ ఈ రోజు ఎక్కడ మర్డర్లు అవుతున్నాయి, ఎక్కడ మానభంగాలు అవుతున్నాయి, అక్కడ పోలీసు ఉండదు. ఎక్కడైతే వాళ్ళు అంటారు కదా, మళ్ళీ ఈ రోజు బండి సంజయ్ కొడుకుని ఇడిచేసారు కదా తమ్మి. అట్లాంటి వాళ్ళని పట్టుకోనికే పోలీసు ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళను అరెస్టులు చేయడానికి, నిరుద్యోగులను అరెస్టు చేయడానికి, న్యాయం గొంతెత్తి న్యాయం అడిగిన వాళ్ళను అరెస్టు చేయడానికి పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాడు పొట్టోడు. కాబట్టి వాడెట్లయితే అరెస్ట్ అయ్యి పైచాచిక ఆనందాన్ని చూసుకుంటాడు. ఈ రోజు 4 కోట్ల ప్రజలను అంటారు కదమ్మా, అరెస్టు చేస్తే వానికి టీవీలలో చూసుకుంటా కూర్చుంటాడు. ఎవరిని అరెస్ట్ చేస్తే వాడు ఎట్లా బాధపడుతున్నాడు. అట్లా ఈ పొట్టోడు తెలంగాణలో న్యాయం అనే తెలంగాణలో ఈ రోజు నిరుద్యోగులు తప్పకుండా మళ్ళా బొంద పెడతారు. మళ్ళా బాబు కేసీఆర్ తెచ్చుకున్న తర్వాతనే మళ్ళా వీళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణలో అంటారు కదా నీళ్లు నిధులు నియామకాలు తప్పకుండా బాబు కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఏందండి ఇవన్నీ వెనక ఈ పోస్టర్ ఏంటంటే సభ పెడతారు, మాట్లాడతారు, అయిపోతుంది. కానీ ఏంది ఆ గ్యాస్ పొయ్యిలేంది, కూరగాయలేంది కథ? మీరు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇదంతా పెట్టడం కాదు, నిరుద్యోగుల పరిస్థితిని వివరిస్తున్నాం. ఎంఏలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసుకుంటా ఎంతో ఈ రోజు ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు కూడా పాపం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీలు పట్టాలు పొంది ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేసుకుంటున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని హైదరాబాద్ లో హాస్టల్ రెంట్ కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఈ దొర వచ్చి ఈ రోజు నోటిఫికేషన్లు ఇస్తా, 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తా అని ప్రియాంక గాంధీని తీసుకొని అధికారంలో రావడం కోసం దొంగ హామీలు ఇచ్చి వెళ్ళిపోయిండు. 2.5 సంవత్సరాలు అయింది. మరి ఎక్కడ పోయిన నిరుద్యోగులు? మరి నిరుద్యోగులు ఏం చేయాలి? చిన్న చిరు వ్యాపారాలతోన ఈ రోజు దిల్సునార్ ఏరియాలో చూస్తే, ఏం బాబు నువ్వేం చదువుకున్నావు నాన్న అంటే మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్తే, మేడం నేను ఎంఏ వరకు చదివినా, డిగ్రీ చేసిన, కోచింగ్ తీసుకున్నా, ఎస్ఐ కోచింగ్ తీసుకున్నా అంటాడు, టీచర్ కోచింగ్ తీసుకున్నా అంటాడు, రకరకాలుగా చెప్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులంతా ఈరోజు బాధ అనిపిస్తుంది. చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు గడిపే పరిస్థితి తెచ్చినట్టే ఈ దరిద్రముండా కొడుకు రేవంత్ రెడ్డి వచ్చినాకనే జరిగింది. వానికి సిగ్గుశరం లేదు. గద్దెకెక్కడం కోసము తొక్కేసుకుంటూ వచ్చినా అని అంటాడు కదా, అందరినీ తొక్కేసుకుంటూ వచ్చేసి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఉద్యోగాలు అడుగుతుంటే మీరు ఎంట్రీని దాకి వస్తారా లేదంటే బాయిల దునికి వస్తారా అంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతావు. వాడు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏముంది, ప్రజల చావు కొరుకున్నటోడవు, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు, నువ్వు అన్ఫిట్, నువ్వు వదిలే, నువ్వు చచ్చిపో. నేను ఈ రోజు అంటున్నా, నువ్వు చచ్చిపో. విద్యార్థులను ఎందుకు రేపు భావి భారత పౌరులు వాళ్ళు ఒక భవిష్యత్తు వాళ్ళు, నువ్వు అన్ని రకాల అందరినీ తొక్కుకుంటూ అన్ని పదవులు అనుభవించడం పోతే నువ్వు విద్యార్థులు ఎందుకు పోవాలి? వాళ్ళని చచ్చిపోమని చెప్పడానికి నీకు ఏం అధికారం ఉంది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎంట్రీని దాన్ని చచ్చిపోమంటావు. నువ్వు ఏమంటారు, రైతులకు రక్తం బారిస్తా అంటాడు. నువ్వు ఎంతసేపు క్రిమినల్ వా, దొంగవా, అంతా కూడా నువ్వు గతంలో పెయింటింగ్ వేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు క్రిమినల్ మైండ్ కూడా ఉంది. నువ్వు క్రిమినల్ మైండ్ కూడా అర్థమవుతుంది. మరి ఎవరెవరిని చంపినవో, ఎవరైనా తొక్కినట్టున్నావో, చంపినవో మాకు తెలియదు. మరి ఆ నేర చరిత్ర గలవాడమేమో నువ్వు అదే నేర చరిత్ర ఉన్నందుకు అందరిని ఆ రకమైన ఆలోచన చేస్తున్నావు. ఎంట్రీని తాగమంటున్నావు. ఉద్యోగాలు ఏమంటే మరి ఎందుకు వచ్చినావు? ఎందుకు పీకనికి పెట్టినావు? సభ గతంలో దేనికోసం పెట్టినావు? ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ సభ చెప్పపెట్టు లాంటిది. గాంధీ భవన్ బీటలు పడుతుంది. ప్రియాంక గాంధీకి ఢిల్లీకి చేరాలి. సరే ఈ సభ ఉద్దేశం ఏంటంటే పర్మిషన్ ఇవ్వద్దు, ఆగమాగం చేయాలి. ఎవరు మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయిస్తున్నాడు. ఎందుకు నీకు భయం లేదు? ఎందుకు నీకు భయం లేదా? సిగ్గుశరం లేదా? ఎందుకు ఆపుతున్నావు? నీకు ఏది రకమైన ఇది లేనప్పుడు ఎందుకు ఆపుతున్నావు? నేను ఈ రోజు అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను కూడా హాస్టళ్లలో తాళాలు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, బయటికి రాకుండా. ఎట్లా చూడొచ్చు? ఈ రోజు చూడండి, హాస్టల్ కాడ బందోబస్తు పెడుతున్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. పాపం వాళ్ళు స్వచ్ఛందంగా మా కోసం, మా హక్కుల కోసము, మా కోసం మేము వచ్చి మాట్లాడుకోవాలి, మా బాధ చెప్పుకోవాలి. ఈ రోజు ప్రతిపక్ష నాయకులకు మేము ఒక మీడియా ద్వారా మా విషయాలు బయటకోవాలి మేమని అంటుంటే ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కరెక్ట్ పని చేస్తావు, ఎందుకు భయం నీకు? విద్యార్థులను ఆపుతున్నావు, నాయకులను ఆపుతున్నావు, అందరిని ఆపి ఈ రోజు నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎన్ని చేసినా రేపు వచ్చే ఎలక్షన్లు అప్పుడు 2028 కానీ 29 కానీ నేను బండకేసి కొడతారు, కాలేసి తొక్కుతారు. ఈ సభ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? ఈ సభ ఉద్దేశంతో మేమంటున్నాం అంటే మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు మద్దతు ఇస్తుంది. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చిన దాకా మేము పోరాడతాము.
నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకో, లేకపోతే ఈరోజు నిరుద్యోగులు కానీ మేము కానీ ఖచ్చితంగా వాళ్ళ కోసము వాళ్ళ వెంట ఉండి పోరాడి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చిన దాకా మేము రేవంత్ రెడ్డి నిలదీస్తాం. ఇట్లాంటి సభలు పెడతానే ఉంటాం. ఇదే వేదిక నుంచన్నా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు గతంలో. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభకు నిరుద్యోగులందరూ కూడా అప్పుడు ఎట్లా హాజరైనరో ఇప్పుడు కూడా అట్నే హాజరయ్యారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా మనం? ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే వేదిక దగ్గర, సరూనగర్ వేదిక దగ్గర 2023 సంవత్సరము మే 8వ తారీఖున ప్రియాంక గాంధీ వచ్చి సంవత్సరం 2 లక్షలు ఇచ్చారు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఇచ్చిందా ఇంతవరకు? అయితే నిరుద్యోగులు తమ నిరసన తెలియజేయడానికి ఒక సభ పెట్టుకుంటాం అంటే నిన్న ఎంత ఇబ్బంది పెట్టిరో మీరు చూసారు కదా. అంటే ప్రభుత్వానికి అప్లై చేస్తే 18 రోజుల కింద అప్లై చేస్తే పర్మిషన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తలేరు, మన టాయిలెట్స్ లేవు, తర్వాత సీసీ కెమెరాలు లేవు, తర్వాత ఇవన్నీ లేవంటే అన్ని కూడా ప్రొవైడ్ చేసాం పార్కింగ్ తో సహా. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈ యొక్క నిరసన తెలియజేసే హక్కు లేకపోవడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నియంత పోగడపోతుందనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. ఈ రోజు కూడా మీ నాయకులని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు కొంతమందిని. ఇప్పటిదాకా సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత ఆర్ఎస్పీ గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు, ఇట్లా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది దేనికోసం? ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టుకు వెళ్ళి, మళ్ళీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇగో ఎవరిని అరెస్ట్ చేసినా కూడా విద్యార్థులు ఇప్పుడు చూస్తున్నా కూడా తండోపతండాలుగా వేలాది మంది విద్యార్థులు ఈ రోజు సరూనగర్ గ్రౌండ్ నిండుతున్నది. అంటే నాయకులను అరెస్ట్ చేయవచ్చు, కానీ విద్యార్థులను అరెస్ట్ చేయగలుగుతారా? నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారా? అంటే నిరుద్యోగులు ఎంత ఆవేశంతో ఉన్నారంటే వాళ్ళకు చెప్పినటువంటి యొక్క ఏదైతే హామీని నెరవేర్చక ఇంతవరకు కనీసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు 16,000 మాత్రం ఇచ్చిరని. 16,000 ఇచ్చినటువంటి వాళ్ళు 2 లక్షలు ఎటుకెళ్ళి ఇస్తారని అడుగుతా ఉన్నాను. మీకున్న కాలం మా ప్రభుత్వము కేసీఆర్ గారు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన యొక్క పదవీ కాలంలో. ఇంకా 60,000 ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినవి, ఇంటర్వ్యూస్ అయినవి, మెయిన్ ఎగ్జామ్స్ అయినవి, కేవలం ఈ రిజల్ట్ బయట పెట్టాలి, వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఆగిపోయినాయి. ఎందుకోసం? ఆ రోజు ఎలక్షన్లు వచ్చినాయి, ఆగిపోయినాయి. కాబట్టి ఆ 60,000 మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. అంతకు తప్పితే ఏం చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు ఎంత దారుణంగా మోసం చేసిందంటే ఈ రోజు రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ ట్యాగ్ లైన్ యొక్క నిరుద్యోగత అంటే నీళ్లు నిధులు నియామకాలు. ఈ మెయిన్ ఈ ఉద్యోగాలు చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తెలంగాణ తెచ్చుకుంటే కనీసం సమైక్య రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రాలేదు, తెలంగాణ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఎప్పుడు కూడా తెలంగాణ అటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా నిరుద్యోగులు మోసం చేయడము చాలా దగా చేయడం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు అణిచేయాలంటే ఎవరు అణిచివేరు, ఎవరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినా కూడా, విద్యార్థుల మీద కేసులు పెట్టినా కూడా ఎవరు వారి తెలంగాణ ఉద్యమంలో లెక్క చేయలేదు, నువ్వెంత లెక్క అనేటువంటి విషయాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని కోరుతున్నాను. ఫైనల్ గా వాళ్ళని మీరు ఎండ్రిన్ దాగి చచ్చిపోయినా లేదంటే బాయిల దునికి చచ్చిపోయినా నేను ఇస్తా అని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు అడిగితే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే దారుణమైన భాష ఉపయోగిస్తాను అనుకున్నా. ఈ రోజు విద్యార్థుల మీద కూడా ఎండ్రిన్ దాగి చచ్చిపోయినా, తర్వాత ఉరేసుకొని చచ్చిపోయినటువంటి మాటలు మాట్లాడడము. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నువ్వు రాజ్యాంగ పదవిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఇలా నిరుద్యోగులు విద్యార్థుల యొక్క దయాదాక్షిణ్యంలో కూర్చున్నటువంటి వ్యక్తివి ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణము. ఇప్పటికైనా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళు ఊరుకున్నారు, కానీ ఈ రోజు విద్యార్థులు మాట్లాడితే తర్వాత నిరుద్యోగులు మాట్లాడితే ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు కాకుండా సంవత్సరానికి ఒక ఎన్టీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ మిగతా అన్ని కూడా ఇంటర్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయండి. లేకపోతే మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భర్త పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎట్లా చూస్తా ఉన్నారండి? ఇక్కడనే ఇదే స్టేజ్ నుంచి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. మళ్ళీ ఈ రోజు మీరు పెడుతున్నటువంటి సభకు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు నిరుద్యోగులు. అసలు ఊహించినరా నిజంగా వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మినరా? ఆ రోజు ఎట్లా అనిపిస్తుంది? అంటే అబద్ధాలను నిజాలుగా నమ్మించిండు రేవంత్ రెడ్డి. దాంతో ప్రజలు కూడా నమ్మి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చిర్రు. కానీ రేవంత్ రెడ్డి ఏదైతే నమ్మక ద్రోహం చేసిండో, నమ్మించి మోసం చేసిండో, ఇవాళ ఆయన మాటలే కానీ అంటే
అబద్ధపు హామీలతోటి అధికారానికి రావాలని మమ్మల్ని మోసం చేసిండు అనేది వాళ్ళ యువత అందరూ కూడా గ్రహించిండ్రు కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టే ఇవాళ నిరుద్యోగ యువకులు చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకో, నువ్వు మా తెలంగాణ ప్రజల్ని, మా తెలంగాణ నిరుద్యోగుల్ని ఎందుకు మోసం చేసినామని చెప్పేసి చెప్పడానికి, అవి తక్షణమే అమలు చేయమని చెప్పేసి అడగడానికే ఇవాళ వాళ్ళకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నిజంగా ఎంత మంచి స్పందన అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇదే ఎల్బీ నగర్ స్టేడియంలోనే పెట్టినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట తప్పినవు బిడ్డ, నువ్వు తక్షణం అమలు చేయాలని చెప్పి చెప్పడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరిగింది. వీళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు బయటకు వచ్చి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఎండ్రిని దాకి చేస్తారా లేదంటే బాయిల దునికి చేస్తారా అని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మీరు చూడండి రెచ్చగొట్టే మాటలే. ఇవాళ మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన మరో క్షణం నుంచి కూడా తెలంగాణ ప్రజల్ని వంచడం, మోసం చేయడము, ఆయన మొత్తం అసలు ప్రజలు వాడుకోలేనటువంటి భాషలో ఇవాళ నీచమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే యువతను విషం తాగుతారా అంటే చావాలా? అంటే నువ్వు ఇస్తున్నటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయవు. అమలు చేయకపోగా నువ్వు అమలు చేయవయ్యా, మరి మా బతికేంది, మాకు ఉద్యోగాలు లేవు, మేము చదువుకున్నాము, రోడ్ల మీద తిరుగుతున్నాము, మాకు ఉపాధి అవకాశాలు కల్పించయ్యా, మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి అని అడుగుతున్నటువంటి యువతను విషం దాగి చావుండ్రు అని చెప్పేసి, అంటే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి కాదు, ఒక బస్తీలో ఉండేటువంటి లక్షణాలు కూడా లేవు. అంటే అంత దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ యువత కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ గ్రహించారు. అంటే ఆయన అధికార దాహంతో ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అబద్ధపు హామీలు అమలు చేయకపోగా ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజల్ని వంచే విధంగా ఆయన మాటలు అవన్నీ ఉన్నాయనేది వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఫైనల్ గా దీనికి ఈ సభకు పర్మిషన్లు కూడా కొంత నిన్నటి సాయంత్రం వరకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఈ రోజు మీ నాయకులందరినీ కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇక్కడికి రానియకుండా అణిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చండి? నిజంగా నీ స్పందన చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక వణుకు పుట్టింది. అరే నేను ఇన్ని ఏదో అప్పుడు అబద్ధపు హామీలు అయితే ఇస్తేని అవి అమలు చేయలేకపోతున్నా, ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు, తెలంగాణ యూత్ అంతా దగ్గర అవుతున్నారు. కాబట్టి ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని దీన్ని అడ్డుకోవడం కోసం శత విధాల ప్రయత్నాలు. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే యూత్ మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. దీన్ని చూసి జీర్ణించుకోలేక ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని అంటే జరగకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఇది చేసిండు. ఏది చేసినా ఈ మీటింగ్ అనేది బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది. ఎన్ని ఆటంకాలు, అరెస్టులు, కేసులు, ఎన్ని భయభ్రాంతులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది నిరుద్యోగ యువతకు, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయించేదాకా మేము వదిలే పరిస్థితి లేదు.